హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ సొమ్మును వాడారంటూ ఫార్మర్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు ఆరోపిస్తున్నారు. మరి దీనికి సంబంధించి హైకోర్టులో కూడా పిటిషన్ వేసినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, మరి హరిహర వీరమల్లు మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. అలాంటిది ఈ మూవీకి సంబంధించి ఫార్మర్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు అయితే హైకోర్టులో పిటిషన్ వేసినట్టు తెలుస్తుంది. అంటే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ సొమ్మును వాడారంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ఏమంటారు సార్ దీని గురించి? అంటే ఒక రకమైనటువంటి ప్రచారం కోరుకుంటారు కొంతమంది. అది చాలా ఈజీగా రావాలంటే ఏం చేయాలంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే చాలా ఈజీగా పబ్లిసిటీ వస్తుంది పబ్లిక్లోకి. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం అతని గురించి. అతను కోరుకుంటున్నది అదే అటువంటి వ్యక్తులు. అంటే అసలు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఏంటి, ఆయన విధానం ఏంటి, అసలు అధికారం లేకపోయినప్పుడు కూడా ఆయన ప్రజల గురించి కష్టపడిన విధానం ఏంటి, ఆఖరికి కౌలు రైతులకి దాదాపు 3,000 మందికి ₹1,00,000 చొప్పున ఆయన చేసినటువంటి దాతృత్వం ఏంటి, అనేక రకాలైనటువంటి రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన చేతికి ఎముక లేకుండా ఎన్నో కోట్లాది రూపాయలు ఇచ్చారు. అటువంటి వ్యక్తి గురించి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుకి తన నెలవారీ జీతాన్ని కూడా పిఠాపురం నియోజకవర్గంలో అనాథ పిల్లలకి ఇస్తున్నారు. అటువంటి వ్యక్తి గురించి మాట్లాడడానికి ఒక అర్హత ఉండాలి ముందు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఐపీఎస్ చేశారు. నాకు తెలిసి జేపీఎస్ అయి ఉంటుంది, జగన్ ప్రొటెక్షన్ సర్వీస్ అని ఒకటి ఉండి ఉంటుంది. అది చదివి ఉంటాడు ఈయన. ఎందుకు అంటున్నారంటే ఈయన ఒక ప్రభుత్వాధికారిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో ఆయన్ని అన్నా జగనన్న అని చెప్పినటువంటి వీడియోస్ అని ఈరోజు బయట తిరుగుతున్నాయి. అంటే ఇతని హైకోర్టులో ఇతని కేసు వేయడం వెనకాల ఎవరున్నారో అన్నది మనకు స్పష్టమవుతుంది. అంటే కనీసం ప్రజలు ఏమనుకుంటారో, మనం ఇటువంటి వ్యక్తిని విమర్శిస్తున్నాం, ఆ విమర్శిస్తే మనకు వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటి, ఇవన్నీ కూడా కొంత ఆలోచించుకుని చేయాలి తప్ప ఇటువంటి మాటలు ఎందుకు అంటున్నానంటే నేనేమో అతని మీద అబండాల ఇట్లా ఒక వీడియో వినిపిస్తానమ్మా నేను. డియర్ జగనన్న అని పాపం విజయ్ కుమార్ గారా సార్? విజయ్ కుమార్ గారే. ఆయన అధికారులు అంటే ఒక అధికారిగా పనిచేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి ఎంత అందంగా చెప్తున్నాడు చూసారా? ఇంకా చెప్తున్నాడు ఆయన, నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించు అని విశ్వసించి ఆచరించే గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైందండి. అటువంటి వ్యక్తి మాట. అంటే వీళ్ళ విధానాలు ఏంటంటే ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి, విమర్శిస్తే మంచి ప్రచారం వస్తుంది. ఇదే పనులు. అంటే అతను ఏమంటున్నాడో, ఈ రోజున అధికారంలో ఉండి పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ప్రమోషన్స్లో ప్రభుత్వ ధనాన్ని వినియోగించారు అంట. అసలు మాట్లాడడానికి అర్హత ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత పర్యటన చేశారు, జెరూసలేం తిరిగారు. అక్కడి నుంచి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఖర్చులని దాన్ని విమాన ఖర్చులని అన్ని వాడుకున్నాడు ఆయన. ఇంకొకటి, ఏదన్నా ఆరోపించేటప్పుడు దానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి, అలాంటిదని ఐఏఎస్ స్థానంలో ఉన్నాడని చెప్పొచ్చు. సో ఏ రకమైన ఏంటంటే వీళ్ళ చదివిన చదువు లేకపోతే వీళ్ళకు ఉన్నటువంటి విజ్ఞత అన్నింటినీ కూడా కప్పేస్తాయి. ఏంటి, ఒక మతమో కులమో లేకపోతే కొన్ని వ్యక్తి పూజలో ఒక కొంతమంది వ్యక్తుల మీద ప్రేమ ఎన్ని కప్పేసి అలా చదువుని సంస్కారాన్ని పక్క పెట్టేస్తాయి. వీళ్ళు ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఎజెండాతో పనిచేస్తారు. దానిలో భాగంగానే ఈ రోజున వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు. ఈ మధ్యన కొన్ని ఛానల్స్లో కూడా వచ్చి మాట్లాడుతున్నాడు పాపం ఈయన. అంటే ఏదో రకంగా కొన్ని ప్యాకేజీలు తీసుకోవడం, ఈ రకంగా చేయడం. ఈయన ఐఏఎస్ ఆఫీసరా లేకపోతే ఒక పాస్టరా లేకపోతే జగన్ గారి వీరాభిమాన ఏంటో అర్థం కాని పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సామాజిక కార్యక్రమాల గురించి ఎప్పుడైనా ఒక మాట మాట్లాడా? గతంలో ఆయన అధికారిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు 3,000 మంది కౌలు రైతులు మరణించినప్పుడు ఇతను మాట్లాడా? నిజంగా సమాజం పట్ల ప్రజల పట్ల ప్రేమ ఉన్న వ్యక్తులైతే వాళ్ళు చదువుకున్నటువంటి అఖిల భారత సర్వీస్ ఐఏఎస్ నేర్పినటువంటి విజ్ఞత ఏదైనా ఉందంటే అప్పుడు మాట్లాడాలిగా. అప్పుడు ఏమైపోయింది అంటే చేసిన మంచి పనులను పోగొట్టడానికి మాత్రం నోరు రాదు.
పవన్ కళ్యాణ్ గారు మామూలుగానే ఆయన పదవికి సంబంధించిన కూడా చాలా తృణప్రాణంగా ఉంటాడు. ఆయన పదవుల గురించి పాకులాడే వ్యక్తి కాదు, లేకపోతే ఈ అధికారంలో ఉన్నప్పుడు వచ్చే జీతాల మీద ఆధారపడే వ్యక్తి ఏం కాదైనా. ఈ రోజుకి మనకి 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరైనా సరే తన సొంత జీతాన్ని అలా ప్రజలకి వాళ్ళ నియోజకవర్గాలు ఖర్చు పెట్టిన సందర్భాలు ఉన్నాయా? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కదా, కనీసం మెచ్చుకున్నావా? అండ్ ఇంకొకటి, మూవీ రిలీజ్ అవ్వక ముందే, మూవీ చూడక ముందే వైసీపీ నేతలు కూడా బైకాట్ హరిహర వీరమల్లు అంటూ కూడా ముందు నుంచే ప్రచారం చేశారు. అంటే ఏమి లేదమ్మా, ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఆర్థికంగా దెబ్బతీయాలనేటువంటి కుట్ర జగన్మోహన్ రెడ్డి అంటుకోవారికి ఎప్పటి నుంచో ఉంది. ఏదో రకంగా ఆయన సినిమాకి ఎన్ని ఇబ్బందులు పెట్టాలి, అన్ని ఇబ్బందులు పెట్టారు. గతంలో భీమలా నాయక్ గురించి చూసాం. అంటే భీమలా నాయకనే కాదు, వారు వచ్చినటువంటి సినిమాలు అన్నింటికీ కూడా వాళ్ళ హయాంలో ఆ విధంగానే ఇబ్బందులు పెట్టారు. ఆ టికెట్ల రేట్లు తగ్గించేసి, లేకపోతే ఆఖరికి ఆ థియేటర్ల దగ్గర ఎంఆర్ఓలని ఎండిఓలను కూడా కాపలా పెట్టి చేసేటువంటి కార్యక్రమాలు అని మనకు తెలుసు. అంటే ఏం లేదు, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆర్థికంగా దెబ్బతింటే వారికి ఎటువంటి ఇతర వ్యాపారాలు ఏమి లేవు కాబట్టి దెబ్బతిని భయపడి మళ్ళీ ఈయనకి ఏదో సాగిలి పడతాడని భ్రమించారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారితో అదేం కుదరదు కదా, పాపం ఏ ఆటలు సాగలా. అంటే ఇప్పటికీ కూడా ఏదో రకంగా బురద జల్లాలి పవన్ కళ్యాణ్ గారిని. అంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మేయడం, అదే చేశాడు ఇప్పుడు ఈయన. ఆకాశం మీద ఉమ్మేశాడు, దాని పరిణామం ఎలా ఉంటాయో ఆయనకి అర్థం చేసుకుంటాడు. అంటే ఎంతో మంది హీరోలు ఉన్నారు సార్, ఎన్నో సినిమాలు వస్తుంటే రిలీజ్ అవుతుంటే, అలాంటిది కేవలం పవన్ కళ్యాణ్ గారిని అంటే రాజకీయాల్లో దెబ్బతీయలేక ఇక్కడ కూడా టార్గెట్ చేస్తున్నారని చెప్పాలి. అది ఒకటి కాదు, మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే సొంత పార్టీ పెట్టిన కానీ మొదలు పెట్టిన కానించి ఆయన రాజకీయ జీవితం స్టార్ట్ అయిన కానించి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాల ప్రయత్నాలు. అదే 2019 తర్వాత అది మరింత ఉధృతంగా అయిపోయింది. ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారిని అర్థంగా దెబ్బతినేయాలి, దెబ్బతింటే ఈ కూటమి పార్టీలను కలిపే ప్రయత్నం చేస్తున్నాడు. అవన్నీ కలిస్తే నాకు దెబ్బ తగులుతుందని జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అందుకని ఆ ప్రయత్నాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నాలు కుదరలేదు. ఇప్పటికీ ఏం చేయాలంటే అతను ఏం మాట్లాడలేక ఈ రోజు ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి వాళ్ళందరినీ సోకాల్డ్ జర్నలిస్టుల పేర్ల మీద, లేకపోతే ఏదో రకంగా ఒక మత ప్రచారకులు ఉంటారు కదా, బోధకులు, వాళ్ళందరినీ పురుగులిపి ఈ విధంగా చేయడం. ఒక మాజీ ఇంకొక ఆయన ఉన్నాడు, ఒక జడ్జి గారు, అలాగే కోర్టుకి వచ్చేస్తాడు ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద ఏం కేసు వేద్దామా, ఏం కేసు వేద్దామా, దానివల్ల ఏమి లబ్ధి పొందుదామా, ఒక ప్రచారంలో ఉందామా అంటే చదువుకున్న మూర్ఖులు అంటారు చూసారమ్మా, అటువంటిది పవన్ కళ్యాణ్ గారు అసలు చేతికి ఎముక లేకుండా ఎంత మంది దానార్మాలు చేశాడు ఆయన. ఏ రోజున వీళ్ళకి నోరు వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణానది మన వరదలు వచ్చినప్పుడు జేబు నుంచి ఒక 500 రూపాయలు ఇచ్చాడమ్మా, ₹1 కోటి ప్రకటించాడని పిల్ల అంటాడు. ఆ ₹1 కోటి ఎవరికి ఇచ్చారో, ఎవరి అకౌంట్లోకి వెళ్ళినా తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ రోజున కరోనా టైంలో పవన్ కళ్యాణ్ గారు స్టేట్ గవర్నమెంట్ 50 లక్షలు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. అలాగే తెలంగాణ ప్రభుత్వానికి 50 లక్షలు ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వానికి ₹1 కోటి ఇచ్చారు. నువ్వు ₹1 ఇచ్చావు ఎప్పుడన్నా? నెట్టదు. లక్షల కోట్లు, వేల కోట్లు కూడా దాటిపోయారు. లక్షల కోట్లు సంపాదించి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ధనిక ముఖ్యమంత్రి అయ్యుండి ₹1 నీ చేతిలో ఇవ్వలేదు కదా రూపాయలు. అటువంటి వ్యక్తిని వెనకాసి వస్తున్నటువంటి ఈ సోకాల్డ్ మేధావులు అందరూ, ఇలా మేధావులు కదా, మేధావులు అంటే తెలుసు కదా, ఆ మేధావుల్ని మేధావులు అనుకుంటున్నారు అందరూ జనం. ఏదో రకంగా వాళ్ళకి ప్యాకేజీలు తీసుకోవడం, ఇక్కడికి వచ్చి ఇలా పవన్ కళ్యాణ్ గారి బురద జల్లడం. ఇంకొకటి, IAS IPS అనేది ఒక కీలకమైన పదవి అని చెప్పొచ్చు సార్. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరైతే IPS PSR ఆంజనేయులు గారు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు విజయ్ కుమార్ గారు కానివ్వండి, ఒక కీలు బొమ్మల్లాగా ఆట ఆడిపిస్తున్నారని చెప్పొచ్చు. ఏ విధంగా చూడొచ్చు? అంటే కీలు బొమ్మల ఆట కదా, ఏదో రకంగా లబ్ధి పొందాలనేటువంటి ఆశ. ఆయన అధికారంలో, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఆయన్ని సంతోషపరిస్తే ప్రమోషన్స్ వస్తాయి, లేకపోతే ఏదో ప్రైవేట్గా ప్యాకేజీలు అందుకోవచ్చు, ఏదో రకంగా ఆస్తులు సంపాదించుకోవచ్చు అనేటువంటి ఒక ఆశ. రెండోది, నేను ఇందాక చెప్పినట్టుగా ఏదో రకమైన ప్రభావాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి కులమో, జగన్మోహన్ రెడ్డి గారు పాటించే మతమో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి తాయిలాలో ఏటి ప్రభావాలు చూపిస్తా ఉంటాయి. అంతే తప్ప ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలు తెలియక ఇలా చదువుకున్నారు కదమ్మా, IASలు చేశారు కదా, IASలో IPSలో పెద్ద పెద్ద అఖిల భారత సర్వీసులు అన్ని చేశారు కదా, మరి ఇలా తెలియదా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో, ఆయన వ్యక్తిత్వం ఏంటో, ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఏంటో, ఆయన ప్రవర్తన ఏంటో, ఆయన పరిపాలన 5 సంవత్సరాలు చేసిన విధానం ఏంటో, ప్రజలు పడ్డ ఇబ్బందులు ఏంటో తెలియదా? తెలుసు, కానీ ఇవన్నీ కప్పేస్తాయి. ఇందా చెప్పినట్టు ఇలా చదువు, సంస్కారం అన్నీ కూడా వాటిని డామినేట్ చేస్తాయి. వీళ్ళ కులమో మతం ఏ ప్రభావాలు చూపిస్తాయి. అంటే
మనకు అఖిల భారత సర్వీస్ చేసిన తర్వాత ఐఏఎస్ అయిన తర్వాత ఐపీఎస్ అయిన తర్వాత ప్రజలకు అనుగుణంగా నడుచుకోవాలి, పాలనకి మంచి అద్భుతమైనటువంటి సలహాలు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో చేయాలి తప్ప అక్కడ అధికారంలో ఉన్న వాళ్ళకి సాగిలి పడడం, ఐఏఎస్ అంటే ఐఆర్ఎస్ అన్నట్టుగాను దిగజారి ప్రవర్తించడం చేయకూడదని కనీసం ఇంగిత జ్ఞానం కొంతమంది ఉండదు. అటువంటి వ్యక్తులు ఇటువంటి వ్యక్తులు ఉంటారు. నేను ఇటువంటి అన్ని కూడా కేవలం ప్రచారానికే తప్ప ఏం చేస్తారో మా పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయగలరు అసలు చెప్తున్నాను. ఆయన చేసినటువంటి కార్యక్రమాల ముందు, దాతృత్వాల ముందు, సేవా కార్యక్రమాల ముందు వీళ్ళలో కానీ వీళ్ళకి సంబంధించిన నాయకులు కానీ వీళ్ళు మెచ్చుకున్న నాయకులు కానీ చేసే సందర్భాలు ఒకటైనా ఉదాహరణతో చూపించగలరా ప్రజలకే? ప్రజలు చిచ్చి అంటారు కదా, అంటే ఏమీ లేదు. కేవలం ఏంటంటే అక్కడ ప్యాకేజీలు తీసుకోవడం, ఇక్కడికి వచ్చి వాగడం, దాన్ని ప్రచారంగా ఉపయోగించుకోవడం, అంతకుమించి ఏం కాదు. న్యాయస్థానాలు చెప్పవా? న్యాయస్థానాలు ఎన్నిసార్లు ముట్టుకాలు వేసింది జగన్మోహన్ రెడ్డి గారిని మనకు తెలుసు. ఇది ఇంకో ఎక్స్ట్రా అవుద్ది అంతే, అంతకుమించి ఇంకేం కాదు. ఓకే సార్, నమస్తే.